जय भवानी, जय शिवाजी, जय महाराष्ट्र। డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఒక సునామీలా మారబోతున్నాడా? సెంట్రల్ లెవెల్లో చక్రం తిప్పబోతున్నాడా? పొలిటికల్ సర్కిల్స్ లో ఇప్పుడు నడుస్తున్న చర్చ ఇదే. మహారాష్ట్రలో పవన్ క్రేజ్ చూసి అందరికీ మతిపోయింది. అక్కడి జనం ఎర్ర తువాళ్లు ఊపుతూ పవన్ కళ్యాణ్ కు ఘన స్వాగతం పలికారు. ఎన్నికలకు ముందు నుంచే పవన్ కళ్యాణ్ సెంట్రల్ లెవెల్ పాలిటిక్స్ చేస్తున్నారు. కూటమి ఏర్పడేలా చేసి ఆంధ్రప్రదేశ్ రాజకీయ గతినే మార్చేశారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వకుండా జగన్ను చిత్తుగా ఓడించడంలో పవన్ దే ముఖ్య పాత్ర. సనాతన ధర్మం గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడినప్పుడు చాలా రకాల చర్చలు నడిచాయి. పవన్ కళ్యాణ్ దృష్టి కేంద్ర రాజకీయాలపై పడిందని అనుకున్నారు. ఇప్పుడు పక్క రాష్ట్రాలపై కూడా పవన్ ఫోకస్ పెడుతున్నారు. పవన్ సినిమా క్రేజ్ గురించి అందరికీ తెలుసు. పొలిటికల్ స్టార్ గా కూడా ఆయన ఎల్లలు చెరిపేయబోతున్నాడని ఇప్పుడు టాక్ నడుస్తోంది. మరాఠా గడ్డపై 2 రోజుల టూర్ సూపర్ సక్సెస్ అయింది. సభల్లో పవన్ కళ్యాణ్ మాటలు తూటాల్లా పేలాయి. ముఖ్యంగా సనాతన ధర్మంపై సాగిన పవన్ ప్రసంగం అందరినీ ఆలోచింపజేసింది. ఎన్నికలకు ముందు నుంచే పవన్ కళ్యాణ్ చాలా స్ట్రాటజిక్ గా అడుగులేస్తున్నారు. ఇప్పుడు నార్త్ స్టేట్స్ పై కూడా పవన్ ప్రభావం పడుతోంది. పవన్ కళ్యాణ్ పొలిటికల్ పవర్ స్టార్ గా ఎదుగుతున్నారని సర్వత్రా వినిపిస్తోంది.